సత్యమైనది, అక్కడ చదవమ్మా, సత్యమైనది. సత్యం అంటే వాక్యం అనుకుంటున్నాము. వాక్యం అనేది బహు దూరంగా బహులోతుగా ఉన్నది, దానిని పరిశీలన చేయగలవారు ఎవరు? అమ్మా, వాక్యాన్ని ఏం చేయాలంట? పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే ఏమవుతుందో ఈరోజు కొన్ని మాటలు ఈ వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. అందరూ కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ నిజంగా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఈమె గురించి ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచం చాలామంది ఈమె చెడ్డది చెడ్డది అని చెప్తారు, ఎవరు మంచిదని ఎవరు చెప్పరు కదండి. కానీ ఈరోజు మనం కొంచెం ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు ఒకసారి మీకు అర్థమైపోదాం, ఎందుకంటే నాకే అర్థం కావడం చాలా టైం పట్టింది అనుకోండి ఏంటి. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన బైబిల్లో. కొంచెం దానికోసం చాలా పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. అంటే మన మనసుల్లో ఒకటి ముద్ర అయిపోయింది అనుకోండి, అది తీయాలంటే కొంచెం టైం పడుతుంది. తెలుసా మీకు? పలానా వ్యక్తి చెడ్డోడని మనం ముద్ర చేస్తారు అనుకుంటే అదే ఉండిపోతుంది ఇంకా చచ్చి వరకు. అది తీయాలంటే చాలా కష్టం. మీ అందరికీ బాగా చెప్తాను. ఒకడికి నేరం పడ్డది, అతను నేరస్తుడు, హంతకుడని వెంటనే జైల్లో పడేశారు. పడేసిన తర్వాత తీరా ఆ కేసు ఏమైందంటే పరిశీలన చేయగా అతడు నేరస్తుడు కాదు, రిలీజ్ అయ్యాడు. కానీ అతని మీద ఏముద్ర ఉంటుంది? నేరస్తుడే. ఈ మధ్య నిన్నగా మొన్న పేపర్ చూసానంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. సుమారుగా 70 సంవత్సరాలు పైబడి జైల్లో ఉన్నాడంట ఒక ఆయన. 70 సంవత్సరాల తర్వాత నేరస్తుడు కాదని తెలిసిందంట నిన్నగా మొన్న పేపర్లో. ఏంటి సుమారుగా ఇంకా 70 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత అంట అతడు నేరస్తుడు కాదు, అతడి నేరం చేయలేదని తెలిసిందంట. అతనికి మొన్నే 104 సంవత్సరాలు వచ్చినట్టు జైలు నుంచి రిలీజ్ అయ్యాడంట. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. నాయన ఎంత చూసారా. అంటే అతడు నేరం చేసాడో లేదో ఆ కోర్టులు పనిచేయవు కదండి, వాయిదాలు వేసేస్తారు. ఈ వాయిదాల వల్ల మనుషులు ఇసుకుపోయి కోర్టులు గొడవలు పెట్టుకోరు తెలుసా. మనకి వెంటనే న్యాయం తీర్చరండి. కోర్టులో ఏం చేస్తారు? ఇసుకించేసేది. చివరికి ఆ కోర్టులోకి వెళ్ళిన చచ్చిపోతారు, కానీ అది మాత్రం అలా నడుస్తూ ఉంటుంది. ఇతనితో వెళ్ళిన ముగ్గురు చచ్చిపోయారంటే ఒకడే ఉన్నాడంట. ఇతను తెలిసిన తర్వాత ఏముందంటే ఇతను నిర్దోషి అని తెలిసిందంట. ఎన్ని సంవత్సరాలకి? అప్పుడు 104 సంవత్సరాలు ముసలోడై బయటకు వస్తున్నాడు. వెళ్ళినప్పుడేమో కుర్రోడికి వెళ్ళాడు. ఏం తెలిసింది? ఇతడు నిర్దోషి. కానీ అతని మీద ఏముద్ర ఉంది? ఎన్ని సంవత్సరాలు? దోషి. ఈ మాట మీకు ఎంత చెప్తున్నానంటే, మన మనసులో ఏదైనా ముద్ర అయిపోయింది అనుకోండి, అది తొలగించడానికి తీయడానికి చాలా సమయము అనేది పడుతుంది. ఈ సమరయ స్త్రీ గురించి మనం విన్న బోధ ఏంటి, విన్న మాటలు ఏంటంటే, ఈమె ఒక చెడ్డది, అంతే కదండి. సమరయ స్త్రీ ఎవరు? ఒక చెడ్డదని దేన్ని బట్టి మనం చెప్పగలరా అక్కడ? అది ఆమె చెడ్డది అనే దానికి దేనికి మనకు ఒక ముద్ర ఏంటి తెలుసా? ఆమెకు 5 పెనిమిట్లు ఉండరి అనేది. ఇప్పుడు మనం అంత జాగ్రత్తగా ఆలోచింది. నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బైబిల్లో నిజంగా యేసుక్రీస్తు వారి బోధ ఎంత అద్భుతమైనదంటే, బైబిల్లో రాసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనుషుల గురించి, వ్యక్తుల గురించి దేవుడు రాయిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యేసుక్రీస్తు వారు యోదయ నుండి గలిలయకి వెళ్తున్నాడు. ప్రయాణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేము నుండి గలిలయకు ప్రయాణం. ఈ ప్రయాణంలో మధ్యలో ఉంటుంది సమరయ. అంటే ఆ దారంటే వెళ్ళొచ్చు, ఆ సుకారు అనే ఊరంటే వెళ్ళొచ్చు, వేరే దారులు కూడా ఉంటాయి. అంటే ఆ యెరూషలేము నుంచి, ఆ యోదయ నుండి గలిలయ వెళ్ళాలంటే చాలా దారులు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు రోజు ఈయన వెళ్ళే మార్గం ఏంటంట? సమరయ మార్గంలో మరలా ఇంకోటి ఉంది, ఊరుంది. ఏంటది? 5వ వచనం, ఆయన తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర నున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అంటే ఆ దారిలో ఈయన ఎక్కడికి వచ్చాడండి? ఆ సమరయ మార్గములో, ఆ గలిలయకి వెళ్ళే మార్గములో సుకారు ఏంటంటే అది సుకారు అనే ఊరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అక్కడ ఒక బావి ఉంది. అది అంట పాత నిబంధన కాలంలో, అంటే పితరుల కాలంలో యాకోబు గారు తవ్వి తన కుమారుడైన
యేసోపుకి ఇచ్చిన బావి అంట. అంటే ఆ రోజుల్లో అక్కడ బావులు ఎక్కువగా తవ్వుకునేవారు, బావులే వాళ్ళకి నీళ్లు. ఈ బావి దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. రాగానే అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైంది, మధ్యాహ్నం 12 గంటలైంది. ఓకే. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకున్నట్టుగా అక్కడికి రాగా, ఒక ఆవిడే 12 గంటలకు వచ్చింది. ఇవి ఎవరివిడ? సమరయ స్త్రీ. అంటే ఊరి పేరు సమరయ్య, అంటే ఆ సమరయ్యలు కాబట్టి సమరయ్యలు అంటారు. ఆ పేరు రాయలేదు, ఆ ఊరు వాళ్ళ ఏరియా సమరయ గ్రామం ఏరియా కనుక సమరయ స్త్రీ అని చెప్పారు. ఓకే. ఆమె వచ్చింది ఎన్ని గంటలకి నీళ్ళు చదువుకోవడానికి? 12 గంటలకు. రాగానే యేసు నాకు దాహం అనికెమ్మని ఆమెను అడిగాను. యేసు ప్రభువారు ఏమన్నారు? దాహం. ఇంతకు నీళ్ళు దాహం వేసానంటారా? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంచాలి. యేసు ప్రభువారు ఆమెని నీళ్ళు అడిగారు. అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఓకే. అడిగి ఆయన శిష్యులు కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమనికమని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఇక్కడ యేసుప్రభువు అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వని అడిగారు. అడిగితే ఏమంటుంది అంటే ఆమె తెలిసిపోయింది వాళ్ళ వస్త్రధారణ బట్టి వీళ్ళ యూదులు, మేమెవరం? సమరయులము. వీళ్ళు యూదులు, మేము సమరయులు. ఇంకో మాట అంది ఆవిడ, అనగా యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎందుకు సమరయులు యూదులతో ఫ్రెండ్షిప్ చేయరు, సాంగత్యం చేయరు, కలిసి ఉండరు అంటే దానికి ఒక కారణం ఉందో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు అడిగినప్పుడు 10వ వచనం, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమనికమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియో ఎరిగి అంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకునుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము నీకు ఎలాగూ దొరుకును. ఇక్కడ ఈ సంభాషణలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతున్న మాటల్లో ఏ నీళ్ళు అడుగుతున్నాడైనా? ఆయన ఏంటి ఆ నీళ్ళు అడుగుతుంది, ఆ స్త్రీతో ఆ సంభాషణ అడుగుతుంది. ఏంటి నీళ్ళు ఇమ్మన్నాడు కదా, ఇంతకు దాహం వేసేనా? ఏంటి దాహం వేసి కాదండి. ఎందుకో తెలుసా? ఆయన అలసని రీతిగా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఈమె ఒక దాహంతో ఉంది ఇక్కడ. అందుకే మీరు బైబిల్లో మొన్నసారి చెప్పాను, మొన్న శుక్రవారం ఇప్పుడు సంథింగ్ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా సందర్భం మాట్లాడినప్పుడు అక్కడున్న పరిస్థితి ఏంటో దాన్ని బట్టే మాట్లాడతారు. సపోజు యోహాను సువార్త 6వ అధ్యాయంలో తిండి కోసం అక్కడ గొడవ ఏంటి అక్కడ? అయ్యా మాకు తిండెట్టు అప్పుడు ఆయన అంటున్నాడు ఆ ఆహారం గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆహారం గురించే. 6వ అధ్యాయంలో మీకు ఉంటుంది, అయ్యా మాకు ఆహారం మోసి ఇచ్చాడు, మాకు ఆహారం అంటే ఆహారం మోసి ఇచ్చాడు, నేనే ఆహారం, నా శరీరం ఆహారం అని అక్కడ ఆహారం గురించి మాట్లాడుతుంటాడు ఆయన. ఇలాగ ఇక్కడ ఒక స్త్రీ దేనికోసం వెళ్ళింది? నీళ్ళ కోసం వెళ్ళింది. ఇప్పుడు ఈమెతో ఎలా డిస్కషన్ చేయాలి? ఎలా చేయాలి? నీళ్ళ కోసమే వెళ్ళి అమ్మ నీళ్ళు ఇవ్వని అడిగాడు. అప్పుడు ఏమన్నది, అయ్యా నువ్వు యూదుడు లేకున్నావు, మరి మేము సమరయులము, మీతో మాకు సాంగత్యం ఉండదు, ఎలాగ అడుగుతున్నావు నీళ్ళు అంటే? అమ్మా నా దగ్గర నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తాగితే మరి ఎప్పుడు దప్పుకొని అనగానే అప్పుడు ఏమి అంటుంది, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకి ఏమీ లేదు, ఆ జీవజలాలు వస్తాయి ఏమనుకుంటుంది? యేసు ప్రభువారు ఈ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. కానీ అక్కడ నీళ్ళని ఏ నీళ్ళు తీసుకుని మాట్లాడుతున్నాడు ఆయన? ఏంటి ఏ జీవజాలం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? భౌతికంగా ఉండే నీళ్ళ కోసం మాట్లాడతలేదు. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువారి మాటలు ఎలా ఉంటాయి ఏంటంటే చాలా ఆలోచించాలి. ఆయన మాటలు సింపుల్గా అర్థం కావు. ఎందుకంటే జరిగే సందర్భం ఒకటి ఉంటుంది, ఆయన మాట్లాడే మాటలు వేరేగా ఉంటుంటాయి. మీకు ఒక విషయంలో చెప్తాను. ఇప్పుడు చిన్న పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తుని చూడాలని అంటే ఆ గ్రీసు దేశస్తులు అడుగుతున్నారు, అయ్యా యేసు ప్రభు నేను చూడాలనుకుంటున్నాం అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారని తెలుసా? రమ్మనండి అనాలి, లేకపోతే వద్దు ఇప్పుడు అనాలి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళు అడిగిన దానికి చెప్పిన సమాధానానికి ఏమి అతకదు, అస్సలు సంబంధం ఉండదు, అలా ఉంటుంది. ఏమన్నాడు తెలుసు యేసు ప్రభు గారు? యోహాను సువార్త 2వ అధ్యాయం, ఆయన చూడాలని ఇక్కడ 2 కాదు ఇంకా ఎదురు ఉన్నది అది. యోహాను సువార్త
యోహాను సువార్తలో ఉంది 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు ఆ గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఏమని చెప్పిరి? ఏమి చెప్పిరి? ప్రభువా, గ్రీసు దేశస్తులు మన యూదులు చాలామంది ఉన్నారు, నేను చూడాలనుకుంటున్నారు అనాలి అని చెప్పారు. చెప్పారు కదా. ఏం చెప్పారు? మేము యేసు ప్రభువును చూడాలనుకుంటున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఎవరు? ఫిలిప్పు, ఆంద్రే. ప్రభా, అలాగే గ్రీసు దేశస్తుల నుంచి మన యూదులు, గ్రీసు దేశస్తులు యూదులు ఉన్నారు, నేను చూడాలనుకుంటున్నారు అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలి? మిమ్మల్ని చూడాలనుకుంటున్నారండి మన వాళ్ళు అంటే మీరు ఏం చెప్తారండి? ఎవరైనా మేము చూడాలనుకుంటే ఏం చెప్తారు? మీరేం చెప్తారు? అసలు మీ సమాధానం ఏంటి? అమ్మా, ఇప్పుడు కుదరదండి, తర్వాత చూడండి, లేదు రమ్మానండి అంటారు. అంతే కదా. అలాగా చెప్పిన వాళ్ళతోనూ నేను ఈ లోకంలో కొద్ది కాలమే జీవిస్తాను, నన్ను చూడాలనుకుంటే ఇప్పుడు కుదరదు అన్నారంటే ఎలా ఉంటుంది? ఇది పిచ్చేళ్ళేంటి ఇలా మాట్లాడతారు అనుకుంటారు. అదే మాట యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఎప్పుడైతే చెప్పారో అందుకు యేసుప్రభు వారితో, ఎవరైతే చూడాలని యేసుప్రభుతో చెప్పారో ఫిలిప్పు, ఆంద్రేయ వాళ్ళతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లనను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండాని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఏంటి యేసు ప్రభువును చూడాలని వాళ్ళు అడిగారు. ప్రభా, వాళ్ళు అడిగారు కదా, మరి ఏంటి అని అడిగితే, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది ఫలించదు అంటే వీళ్ళకి ఏమర్థమవుతుంది? అసలు మనకేమైనా అర్థమైందా? మనకి అస్సలు అర్థం కాదు. ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటి నేను చూడాలని అనుకుంటున్నారు అని చెప్తే ఈయన అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీళ్ళ ఒంటిగా నుండును, అది చచ్చినడిలా విస్తారంగా ఫలించును అన్నాడు. చూడమనా వద్దన్నా? ఏం చెప్తున్నాడు ఈయన? దీని వెనకాల ఆలోచిస్తానంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఇంకా ఎందుకు యేసుప్రభువు చూడాలని అడిగితే ఇప్పుడు వచ్చి చూడండి అంటాం మానేసి ఆయన గోధుమ గింజ చచ్చిపోవాలి, చచ్చిపోతేనే ఫలిస్తుంది అని ఎందుకు ఆయన చెప్తున్నాడు అంటే, ఈ మాట మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, యేసుప్రభువారు ఒక మాట ఆయన చెప్తున్నారనుకోండి, దాని వెనకాల చాలా పరమార్థం ఉంటుంది. అది నేను చెప్పేది. ఇక్కడ వచ్చింది, ఇక్కడ యేసుప్రభువారు ఈ సమరయ స్త్రీతో ఏమడుతున్నాడండి? నీళ్ళు ఎందుకు కడుతున్నాడు? అమ్మ కొంచెం అనమంట పెట్టవచ్చు అని అనొచ్చు కదా. మీరు నా మాట ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడికి వచ్చి అమ్మ కొంచెం అన్నమంట పెట్టమని అడగొచ్చు కదా. నీళ్ళు ఎందుకు కడుతున్నాడు? శిష్యులు ఎందుకు వెళ్ళారు? చూడండి, శిష్యులు ఏమైందో సార్ చూడండి. శిష్యులు ఎక్కడికి వెళ్ళారంట? శిష్యులు ఎక్కడికి వెళ్ళారు చూడండి. 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు, జాగ్రత్తగా నాలే, యేసుక్రీస్తు శిష్యులు ఆహారము కొనుటకు ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళోకి వెళ్ళారు. అంటే వీళ్ళకి దేనికోసం వెళ్ళారు? భోజనం ఏమి ఉంటుంది, తీసుకొస్తాం ప్రభా అని వెళ్ళారు. ఇప్పుడు ఈమె దగ్గరికి వచ్చి అమ్మ నాకు కొంచెం అనమంట పెట్టమని అడగొచ్చు కదా. నీళ్ళు ఎందుకు అడిగాడు? నీళ్ళు ఎందుకు అడిగాడు అమ్మా? ఆమె నీళ్ళ చేతి కూడా వచ్చింది కనుక. దేనికి వచ్చింది అంటే, మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరితైనా మీరు దీన్ని బట్టి కొంచెం జ్ఞానం మనం నేర్చుకోవాలి. దుఃఖంలో ఉన్నవారితో సార్ చెప్పాను, దుఃఖంలో ఉన్నవారిని మనం ఎలా ఉండాలి? వారి దగ్గర గొంతు లేకూడదు, డ్యాన్స్ లేకూడదు, దుఃఖముగానే బాధతోనే మాట్లాడాలి. ఆనందంతో ఉన్న వాళ్ళతో ఆనందంగానే, శ్రమల్లో ఉన్న వాళ్ళు శ్రమలుగా ఉన్న వాళ్ళే. అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితులు మనం వచ్చి, అంటే మనకున్న స్థితి వేరేగా ఉంటుంది, కానీ ఎవరినైతే మనం కలుస్తున్నామో వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితిలో మనం మారి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి ఏంటి మనల్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళకు కూడా చాలా సంతోషిస్తారు. ఇక్కడ వెళ్ళి యేసుప్రభువారు నీళ్ళు అడిగాడు. ఇంతకీ ఈయన వెళ్ళిన ఒక పరిస్థితి ఉంది. ఈయన నీళ్ళు ఎందుకు దాహమేసి కాదు, ఈమె వెళ్ళి అడిగింది, అమ్మ నాకు నీళ్ళు ఇయ్యని అడగగానే, అయ్యా నీ యూదుల్లో ఉన్నావు, నేనైతే సమరయ స్త్రీని, యూదులకి సమరయ స్త్రీకి సాంగత్యం ఉండదు కదా, నువ్వు ఎలాగ అడుగుతున్నావని చెప్పారు అని అడిగి, నేను ఇచ్చి నీళ్లు తాగితే అమ్మ మళ్ళీ ఎప్పుడు తప్పుకొనమన్నాడు. వెంటనేనండి, అయ్యా నీకు ఏమీ లేదు కదా, జీవజాలం ఇస్తానంటున్నావు కదా, ఎక్కడి నుంచి వస్తాను నీకు అని ఆయన అడిగినప్పుడు 12వ వచనం మళ్ళీ అంటుంది, తానును తన కుమారులను పశువులను
ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను. ఇక్కడ ఆమె అంటుంది యూదులకి సమరయులకి సాంగత్యం లేదన్నది ఒక మాట. రెండోది అంటుంది ఆవిడ ఏంటి, మన పితరుడైన మన తండ్రి అయినా యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని అంటుంది. ఇక్కడ ఆమె మాట్లాడుతున్న ఈ మాటల్లో మనం జాగ్రత్తగా గమనిస్తేనండి, మన పితరుడు అంటుంది, మన తండ్రి అంటే మీ తండ్రి అంటలేదు అక్కడ. ఇందాకేమో యూదులు సమరయులు వేరంది, ఇప్పుడేమంటుంది మన తండ్రి అంటే మేము ఒకటే అన్నట్టుగా మాట్లాడుతుంది. మేము ఒకటే, కానీ నేను ఎవరిని, సమరస్త్రీని. ఇందుకీ ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఇంకా కొంచెం చదువుకుని వెళ్ళిపోయిన తర్వాత మీకు దాని గురించి చెప్తాను. 13వ వచనం, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పుకొనడు, నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరుడు నీటి బొగ్గగా ఉండుదనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లును చేతుకింత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు, ఏదో జీవజాలం అంటున్నావు నీ దగ్గర, మళ్ళీ దాపుకొని అంటున్నావు కదా, ఆ నీళ్ళు ఇవ్వవా అని అడుగుతుంది యేసుప్రభుని. అప్పుడు ఆయన అన్నాడు, యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అన్నదండి. ఇక్కడ ఎప్పుడైతే యేసుప్రభు వారు అమ్మ నాకు ఆ నీళ్ళు ఇయ్యి అని ఎప్పుడైతే యేసుప్రభుని అడిగిందో, ప్రభు వారు అన్నారు, అమ్మా నీ పెనిమిటిని తీసుకురా అని అనగానే, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అని చెప్పింది. అప్పుడు యేసుప్రభు అన్నారు, అమ్మా నువ్వు నిజమే సత్యమే చెప్పితివి, అయితే నీకు 5 పెనిమిట్లుండిరి. ఎంతమంది ఉన్నారంట? అయితే ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అనగానే వెంటనే ఆమె అన్న మాట ఏంటో తెలుసా, అయ్యా నీవు ప్రవక్తవి. ఏమన్నదండి? ప్రవక్తవని చెప్పింది. ఇంతకీ ఇక్కడ ఆమె పెనిమిటిని తీసుకురా అనగానే ఆమె అన్న మాట ఏంటంటే, నీవు ప్రవక్తవే. ఏమన్నదండి? అంటే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అనగానే ఆమె అన్న మాట ఏంటి తెలుసా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా, ఆమె సంభాషణ ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? చూడండి 20వ వచనం, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ ఉంది బైబిల్లోనండి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినప్పుడు నిజంగా పాపాత్ములు అనుకోండి, చెడ్డోళ్ళు అనుకోండి, వాళ్ళ గురించి చెడ్డగానే రాయించాడు. మీకు చెప్తాను దీని గురించి. ఇక్కడ ఏమి వెళ్ళిపోయింది తెలుసా, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము. ఇక్కడ పెనిమిట్ల గురించి ప్రభువారు అడిగితే ఆరాధన గురించి చెప్తుందండి ఈవిడ. మీకు అర్థమైందా? అమ్మ నీకు పెనిమిట్లు 5 ఉన్నారనగానే, అయ్యో పాపాత్మురాలను అయ్యా నన్ను క్షమించి అనాలి. కానీ ఏమేమంటుంది తెలుసా, మా పితరులు యెరూషలేములో ఆరాధించిరి, ఆరాధింపవలసిన యెరూషలేము ఉందని మీరు మాకు చెప్తారని పెనిమిట్ల గురించి చెప్తుంటే, అయ్యో పాపిని ప్రభు నన్ను క్షమించి అంటాం మానేసి ఏమంటుంది, ఆరాధన గురించి మాట్లాడుతుంది. ఇదేంటిది, ప్రభువారి పెనిమిట్ల గురించి అడుగుతుంటే మీ ఆరాధన చెప్తుందేంటి? ఇంతకీ ఎవరు అసలు ఈవిడ? ఎవరు అసలు ఈ 5 పెనిమిట్లు ఏంటి? బైబిల్లోనండి నిజంగా పాపాత్మలు అనుకోండి, బైబిల్లో ఏం రాసి ఉంటుందో తెలుసా, రాహాబను వేశ్య. ఎవరు? రాహాబను వేశ్య. పాపాత్మురాలైన స్త్రీ ఎవరు? పాపాత్మురాలైన, లోకసువార్తలు చూస్తారు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. వాళ్ళు నిజంగా పాపులు అనుకోండి, పాపాత్ములు అనుకోండి, బైబిల్లో రాసినప్పుడు దేవుడేమో రాసి చేస్తే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఏదైతే పాపంలో ఉన్నారో ఆ పాపాన్ని కంపల్సరీగా రాశాడు. అందుకే రాహాబను వేశ్య. ఆమె మారిపోయింది. కానీ అయినా ఆమె వృత్తిని గురించి అంటే ఆమె దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ బైబిల్లోనండి ఆమె రాహాబను వేశ్య అని రాయించాడు. పాపాత్మురాలైన స్త్రీ. ఇంకా
వ్యభిచారమందు 8వ అధ్యాయం ఉంటుంది కదా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. కానీ ఇక్కడ సమరయ్య అనేది పాపమా? అంటే మనం ఒకవేళ ఏమే పాపాత్మరాలు కూడా దేవుడు ఏమి రాయించాలి? సమరయ్య వ్యభిచార స్త్రీ, సమరయ్య పాపాత్మరాల స్త్రీ. ఒకవేళ ఆమె పాపములో ఉందనుకోండి, పాపములోనే వ్యభిచారం అందే ఉందనుకోండి, ఆమె ఏమని రాస్తాడు ఆవిడ గురించి? ఏమని రాస్తాడు? సమరయ్య వ్యభిచార స్త్రీ చేదుకొనుటకు 12 గంటల నీళ్ళ దగ్గరకు వచ్చింది అని రాస్తాడు. ఏంటి వాళ్ళందరి గురించి పాపాత్మురాలని స్త్రీ అని రాయించి, రాహాబని వేషని రాయించి, ఏంటి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని రాయించి, ఈమె గురించి ఓన్లీ సమరయ్య స్త్రీని ఎందుకు రాయించాడు? ఇదే మన వాళ్ళు పట్టుకోలేదండి. ఎందుకంటే ఇంకోటి ఇంకా మీకు ఇక్కడ ఇంకా కొంచెం ఇక్కడ రాదు. అంటే ఒకవేళ ఆమె నిజముగా వ్యభిచారి అయితేనండి, ఆమె ఏమి రాయిందుడు? సమరయ్య వ్యభిచార స్త్రీ అని రాయిందుడు, లేదా పాపాత్మురాలని స్త్రీ, లేదా వేశ్య అని రాయిందుడు. ఎందుకని? 5 ఏమున్నారు అప్పటికి? పెనిమిట్లు ఉన్నారు కాబట్టి ఏమి రాయాలి ముందు? మరి వాళ్ళకి 3 రాసి ఇప్పుడు రాయిపోతే ఎలా ఉంటుంది? పక్షపాత అయిపోడు. వాళ్ళ వ్యభిచారం మంది పట్టబడింది వ్యభిచారాన్ని రాయించేసి, పాపాత్మలు రాయించేసి, వేసేసేసి వేషాన్ని రాయించేసి, ఇక్కడ ఏం రాయించాడు? ఇవిడికి మాత్రం ఆ ఊరి పేరు సమరయ్య స్త్రీ అని రాయించాడు. ఈమె 5 పెనిమిట్లు ఉన్నారు, మరి ఎందుకు రాయించలేదంటే, ఎందుకు ఆ పెనిమిట్లు మనం అనుకున్న పెనిమిట్లు కాదు. ఎలాగైతే నీళ్ళు అనగానే ఆమె చేదుకున్న నీళ్ళు కదా అక్కడ ప్రభు మాట్లాడుతుంది. ఆమె యేసు ప్రభు మాట్లాడుతున్న నీళ్ళు అక్కడ వేరండి. యేసు ప్రభు అక్కడ అడుగుతుంది, నేను ఇస్తానన్న నీళ్ళు. అండ్ ఆ స్త్రీ అంటుంది, అయ్యా నేను దప్పుకుండునట్లు, చూడ ఆ మాట, నేను దప్పుకుండునట్లు చేదుకుంటే దూరం రాకుండా ఆ నీళ్ళు నాకు దయచే, నాకు ఇయ్యి అన్నాడు. నేను ఇస్తాను, నీ పెనిమిటి తీస్తాను. అంతేగా ఏ నీళ్ళు ఇస్తాడు ఆయన? ఆ బావిలో నీళ్ళు ఇస్తాడు. ఆ నీళ్ళు చెప్తున్నాడు ఆయన. అంటే నీళ్ళు అనగానే అక్కడ తాగే నీళ్ళ కాదండి. యేసు ప్రభు అక్కడ మాట్లాడుతుంది, మనం రోజు మధ్యాహ్నం రోజుకి 4-5 లీటర్లు తాగితే ఆ నీళ్ళ గురించి మాట్లాడతలేదు. అక్కడ సహజంగా మనం అర్థం చేసేసుకున్నది ఏంటంటే, చాలా స్పీడ్గా అర్థం చేసుకుంటాం. ఏంటో తెలుసా? నీళ్ళు అనగానే నీళ్ళ కోసం మాట్లాడతలేదు, ఆయన వాక్యం, ఆయన మాటల గురించి మాట్లాడుతున్నాడు అని మనం సింపుల్గా అర్థం చేసేసుకుంటాం. కానీ పెనిమిట్ల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాం? ఆమె భర్తల దగ్గరికి వెళ్ళిపోయాం. కానీ అక్కడ కూడా యేసుప్రభు వాళ్ళ పెనిమిట్లు 5 ఉన్నారనగానే లోక సంబంధమైన పెనిమిట్ల గురించి మాట్లాడతలేదు. ఒకవేళ వాళ్ళ గురించి మాట్లాడారని ఆమె ఏమంటుంది అంటేనే, అయ్యా పాపినైన నన్ను క్షమించంటది. ఎందుకని? వెంటనే ఆరాధన వైపుకి వెళ్ళదు. ఏంటి పెనిమిట్ల గురించి మాట్లాడితే, ఇక్కడ జాగ్రత్త, ఇక్కడే పోయింది అసలైన పాయింట్. పెనిమిట్ల గురించి మాట్లాడితే ఆరాధన గురించి చెప్తుంది ఏంటి వీడు యేసు ప్రభుకి? యేసు ప్రభు అండి అక్కడ పెనిమిట్ల గురించి ఒక అలా వ్యభిచారం అయితే వ్యభిచారం అని చెప్పగానే అక్కడ ఏం చెప్పాలి? ఏం మాట్లాడాలి? అయ్యా నేను చాలా చెడ్డదాన్ని, నన్ను క్షమించు, నన్ను ఆవిడ అంటున్నాడు యేసుప్రభు 8వ అధ్యాయంలో, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించాలి? పట్టుకుని వచ్చేసారు యేసుప్రభు దగ్గరికి. అమ్మ ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అనగలే. లేదు ప్రభు, నన్ను ఎవరు శిక్ష విధించాలి. అమ్మ ఇంకా పాపము చేయకు. ఆయన ఒకే మాట చెప్పి ఏమన్నాడు తెలుసా? పాపము చేయకు. ఇక్కడ మరొక మాట ఏంటంటే, ఈ స్త్రీ వచ్చి అంటుంది ఎవరితోనూ? ఆ ఊరు వారితో అంటుంది. ఏమంటుందంటే 29 వచ్చిన ఒకసారి చూడండి, 29. మీరు వచ్చి నేను చేసినవన్నీ. ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని. ఇంతకు ఏం చేసిని? అమ్మా ఈమె చేసిన పాపాలన్నీ చెప్పారంటారా? అంతే కదా, అదే అర్థం చేసేస్తుంది ప్రపంచం. ఏమని? ఓహో ఈమె చేసిన పాపాలన్నీ దేవుడు చెప్పేసి. పాపాలు కాదండి, బైబిల్లో నూతన నిబంధనలో కదండి ఎక్కడ యేసుప్రభు ఎవరి పాపాలు ఎత్తి చెప్పించలేదండి. అక్కడ ఆ వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ కూడా ఆమెను ఏమన్నది? అమ్మా వారెవరికి శిక్ష విధింపలేదని ఏ పాపము చేయకన్నాడు. ఇంకా ఆ జక్కయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒప్పుకుంటున్నాడు, నీ ఇంటి దగ్గర ఉండాలి రా అన్నాడంతే. జక్కయ్య ఒప్పుకున్నాడు, ప్రభు నేను చాలా పాపాత్ముడిని గనుక. వెంటనే ఏం చేశాడు? ఆయన పాపం ఏం చేశాడు? ఒప్పుకున్నాడు.
యేసుప్రభు ఎక్కడ కూడా నువ్వు ఇంత వడ్డీ తీసుకుంటున్నంత వ్యాపారం చేస్తాను అని ఏ మాట అనలేదు అండి. యేసుప్రభు వారు ఏ పాపాత్ముడి దగ్గరికి వెళ్ళినా, పాపాత్మురాల దగ్గర, వ్యభిచారం మంది పట్టబడి స్త్రీ అయినా ఎవరి దగ్గర కూడా అమ్మ అన్నాడే కానీ ఆమె పాపాలు ఎవరితో చెప్పలేదండి. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నేను చేసినవన్నీ నాతో. ఇంతకీ ఏం చెప్పాడు? ఈమె 5 పెనిమిట్లు ఉన్నారని చెప్పేశాడు. అది పెనిమిట్లు ఉన్నారంటే నేను చేసే పరిస్థితి, నేను చేసే కార్యములో ఎవరు చెప్పారు అంటే పాపాల గురించి అది అని కొంచెం ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఇంతకీ ఈ సమరయులకి యూదులకి సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్ లేదు, కలిసి ఉండరు. ఎందుకు ఉండరు? అసలు ఏంటి వీళ్ళకి వాళ్ళకి సంబంధం, తేడా ఏంటి, గొడవ ఏంటి అని ఆలోచిస్తే రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి అక్కడికి వచ్చేయండి. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము. ఇక్కడికి వస్తే ఇంతకీ వీళ్ళు గొడవ ఏంటని మనం ఆలోచిస్తే వీళ్ళకి మరి పడపోవడానికి, గొడవ రావడానికి కారణం ఏంటో మనం ఆలోచిస్తే, అలాగే ఈ సమరయ అనేది అక్కడ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు స్టార్ట్ చేశారని మనం చూస్తే 12వ అధ్యాయం మొదటి రాజులు 20 వచనం చూడండి అమ్మా. మరియు యెరోబాము ఇశ్రాయేలీలు వారందరూ వినిరి సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేలులందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం. ఇక్కడ ఈ సమరయ్యలు అనే ప్రాంతం అసలు ఎలాగ ఏర్పడిందో చెప్తున్నానండి. సమరయ్య అనేది ఎలా ఏర్పడిందంటే ఇశ్రాయేలీలు చాలా సందర్భాలు చెప్పాను, ఎక్కువ చెప్పిన దానికోసం 2 గుంపులుగా వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ఒకే గుంపుగా ఒకే రాజు ఉండేవాడు. కానీ వాళ్ళు ఏమైపోయారు? 2 గుంపులుగా వెళ్ళిపోయారు. 10 మంది ఒక పక్క, 2 ఒక పక్క. ఈ 12 మందికి రాజుని యెరోబాముని ఏర్పరచుకున్నారు. ఎవరిని? యెరోబాముని ఏర్పరచుకున్నారు. 12 మంది గ్రూపు ఒకటైపోయారు, 2 గ్రూపు ఒకటైపోయారు. ఈ 10 మంది గ్రూప్ ఏమని చేశారంటే యెరోబాము అనే రాజుని ఏర్పరచుకుని ఆయన రాజుగా అభిషేకం చేసుకున్నారు. చూడండి కింద ఉన్నది. ఏం చేశారంటే అతనికి ఏం చేశారు? వాళ్ళు పట్టాభిషేకము, అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. రాజుని చేశారు. నువ్వు మా 10 మందికి అంటే 10 గోత్రాల వారికి నీవు రాజువి అని చెప్పారు. చేసిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరికీ దేవుడు ఒక్కడేనండి. ఆ 10 గోత్రాల వాళ్ళకి, 2 గోత్రాలకు దేవుడు ఎవరు? అక్కడ వీళ్ళ గుడి ఎక్కడుంది? దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఈ యెరూషలేం ఎక్కడ ఉందంటే 2 ఉన్న 2 గోత్రాలలో ఈ 2 గోత్రాల ఊర్లో ఉంది. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ అందరికీ దేవుడు అక్కడే, 12 మంది ఒకటే తండ్రి బిడ్డలు, కానీ ఇడిపోయారు. 2 వేరుగా, 10 మంది వేరుగా. ఇప్పుడు ఈ 10 మంది కూడా ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేం వెళ్ళాలి. యెరూషలేం ఎక్కడుంది? ఈ 2 గోత్రాలు పరిపాలిస్తున్నారే రాజు ఎవరైతే ఉన్నారో యూదుల రాజులు, అక్కడ ఉంది. అప్పుడు ఇతడు ఏం చేశాడంటే ఈ 10 మందిని పరిపాలిస్తున్న రాజు ఏం చేశాడంటే ఓరి మన వాళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళారనుకో మళ్ళీ మారిపోయి మళ్ళీ నన్ను చంపేసి వీళ్ళందరూ కలిసిపోతారని ఇతడు ఒక కుట్ర పన్నాడు. ఏంటి ఆ కుట్ర అంటే చూడండి 25వ వచనం నుంచి. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షేకేమను పట్టణమును కట్టించి, షేకేము అని ఉందా చూడండి, ఆ పేరు గుర్తుపెట్టుకున్న తర్వాత మీకు దాని గురించి ఏ పట్టణం అండి? షేకేమను పట్టణమును కట్టించి అతడ కాపరముండి అతడి నుండి బయలుదేరి పెనీయేలుని కట్టించాను. ఎప్పుడైతే రాజు అయిపోయాగానే ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా నెలమ్మా, ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పండక్కి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేం. ఎక్కడుందా యెరూషలేము? యోధా ప్రాంతంలో ఉంది అని ఇతడు ఆలోచించి 28వ వచనం, 27, 28 యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు, జాతకంలో ఏం చేశారంట? 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేం, అయ్యా మీరు యెరూషలేం వెళ్ళటానికి బహు దూరముగా ఉంది, బహు కష్టం గనుక ఇశ్రాయేల్ ప్రజలారా, 10 గోత్రముల వారారా, మీకు సలహా చెప్తున్నాను ఏంటంటే
ఇదిగో ఈ 2 దూడలే మనకి ఇశ్రాయేలు దేవుడు. ఈ 2 దూడలే మనకేంటి? మీరు పండగ చేయాలన్నా, ఆ జాతర గమనించాలి, అక్కడ పండగ చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా ఏంటి చేయాలి మీరు? ఈ దూడలకి. ఈ దూడలు ఎవరు? ఇశ్రాయేలు దేవుడు. చూడండి, ఆ మాట చూడండి ఒకసారి అక్కడ. తర్వాత, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచి కొంతమంది యాజకులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమైపోయారు? ఈ దూడలు ఏమంటున్నారు? యెహోవా దేవుడు. ఈ దూడలేంటి? యెహోవా దేవుడని. వీళ్ళు కంప్లీట్గా ఆరాధన అంతా ఎలా మార్చేసారు తెలుసా? జాతక గమనించాలి, ఇక్కడే ఉందా. వీళ్ళు ఇడిపోవడానికి, సమరయ్యలుగా మారిపోవడానికి, సమరయ్యలు ప్రాంతంకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఆ ప్రాంతం గురించి మనం ఆలోచిస్తే వీళ్ళు కంప్లీట్గా ఏమైపోయారో తెలుసా? బొమ్మల్ని ఎలా పూజిస్తున్నారు ఇప్పుడు? ఇశ్రాయేలు దేవునిగా ఆరాధిస్తున్నారు. ఇలాగా 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, మొదటి రాజులు 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఇశ్రాయేలుకే వీళ్ళకే ఇప్పుడు యెరోబాము గోత్రం నుంచి వచ్చేవాళ్ళు 10 మందికి రాజుల్లో మరొక రాజు వచ్చాడు, 6వ రాజు. ఆయన ఓమ్రి ఆయన పేరు. ఈయన ఏం చేశాడంటే, ఈ 16వ అధ్యాయము 24వ వచనం, ఎవరో ఓమ్రి, 23వ వచనం ఉంటుంది ఓమ్రి అని. అతడు షెమెరు నొద్ద సోమ్రోను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అతని పేరుని బట్టి తాను కట్టించిన పట్టణమునకు సోమ్రోను. సోమ్రోన్ అంటే చూడండి, అక్కడ ఓటంకి ఉంది అమ్మా. సోమ్రోన్ అని ఉందా? మీ బైబిల్ వేయమ్మా. ఇక్కడ అందరు తీయాలి, చదువుకున్న పిల్లలందరూ బైబిల్ తీయాలి. ఇక్కడ 24వ వచనం చివరిలో సోమ్రోను అను పేరు పెట్టాను. సోమ్రోన్ అనగా సమరయ. ఏది? సమరయ. అంటే సమరయ అనేది సోమ్రోను పేరు సమరయ. తర్వాత ముందు సోమ్రోను, తర్వాత ఏమైంది దాని పేరు? సమరయ. ముందు దాని పేరు సోమ్రోను పేరుగా ఉండేది, దాన్ని ఆ తర్వాత ఏమైంది? సమరయ. అంటే ఈ సమరయ ఎక్కడ ఉందంటే, అటు యెరూషలేముకి ఇటు గలిలయకి మధ్యలో ఉంటుంది. మీరు బైబిల్లో మీరు చూడండి, చివరిలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందో చివరిలో యేసుక్రీస్తు కాలం నాటి యెరూషలేము అని ఉంటుంది చూడండి, అదే మ్యాప్ ఉంటుంది చూసారా? ఆ మ్యాప్లో అటు యోధాకి ఇటు గలిలయకి మధ్యలో ఉంటుంది. దాన్నే సమరయ. ఈ సమరయ క్యాపిటల్గా 10 మంది ఇశ్రాయేలీలు రాజులు పరిపాలించేవారు అక్కడ కట్టుకుని. ఈ సమరయ ప్రాంతాన్ని సోమ్రోనుగా వారు కట్టుకునేవారు. ఇది ఇక్కడ అని చెప్పే విషయం ఏంటంటే, వీళ్ళు ఈ యొక్క సమరయ ప్రాంతంలో బేతేలునందు ఒకటే, దానునందు ఒకటే ఏం చేశారు వీళ్ళు? దూడలెట్టి ఆ దూడల్ని ఏమంటున్నారు? ఇశ్రాయేలు దేవుడిని పూజించుకుంటూ ఘోర పాపానికి అలవాటు పడిపోయారండి. ఘోర పాపానికి అలవాటుపోయి దేవుడికి చాలా కోపం వచ్చి వాళ్ళందరినీ వేరే దేశం పంపించేశాడు. వాళ్ళందరినీ ఏం చేశాడు రాజు? దేవుడే వేరే దేశానికి, వేరే రాజుల ద్వారా వాళ్ళందరినీ ఏమేం చేశారు? చెరలోకి తీసుకుపోయారు. వాళ్ళందరూ ఏమైపోయారు? చెరలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సమరయ ప్రాంతం అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఆ ఊరులందరూ వేరే ఊరు వెళ్ళిపోతే ఊరంతా ఏమవుతుంది? ఖాళీ అయిపోద్ది. అలా ఖాళీ అయిపోయినప్పుడు ఎవరైతే రాజుగారు ఇశ్రాయేల్ ప్రజలందరూ చెరలో తీసుకుపోయాడో, ఈ ఖాళీగా ఉన్న ఈ సమరయ ప్రాంతంలో ఎవరిని పెట్టాడంటే, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము చూడండి. ఈ సమరయులు ఎందుకు వీళ్ళకి ఇష్టం ఉండదంటే, 2వ రాజుల గ్రంథం 17, ఇక్కడ ఈ పేర్లు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 2వ రాజులు 17వ అధ్యాయం 24వ వచనం. అష్షూరు రాజు బబులోను, అక్కడ ఒక ఊరి పేర్లు ఉన్నాయి. బబులోను, కోతా, అవ్వా, హామాతు, సెపర్వాయిము అను దేశములలో నుండి జనులు రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా సోమ్రోన్ అంటే సమరయ పట్టణంలో ఉంచుచు వచ్చాను కనుక వారు ఆ దేశమును స్వతంత్రించుకుని దాని పట్టణములలో కాపరము చేసిరి. ఈ బబులోను, కోత, అవ్వ, షపర్వాయిము వీళ్ళు ఉన్నారు కదా, హామాతు, ఈ 5గురు
వీళ్ళు అన్ని జనులు, వీళ్ళు ఎవరు? వీళ్ళు అన్యజనులు. వీళ్ళకి ప్రత్యేకంగా దేవుళ్ళు ఉన్నారు. ఎవరంటే దేవుళ్ళు? 30 వచనం చూడండి, 30 వచనం. బబులోను వారు సుక్కోత్బేనోతు అను దేవత. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఈ బబులోను వారికి ఒక దేవత ఉంది. తర్వాత కోతావారు నెర్గాల్ అనే దేవత రెండోది. హమాతు వారు అషీమా దేవత, ఇది మూడవది. అవియులు నెబహాతు దేవతను, తర్తాను దేవత. వీళ్ళు నాలుగవది. వీళ్ళు ఏం చేశారు? ఈ దేవతలను పూజించేవారు. ఎవరికి వారు దేవతలను పెట్టుకుని చుండ్రి. ఐదవది, నాలుగవ వాళ్ళు ఉన్నారు. సెపర్వయీలు తమ పిల్లలను అద్రిమ్మెల్లేకు అన్నెమ్మెల్లేకు. మనం పైన చదువుకున్నాం చూసారా? ఎవరో? బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వాయిము. ఈ 5 ప్రాంతాల నుండి వచ్చిన ఈ 5గురు కూడా వాళ్ళ దేవతలు ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఏంటో సిక్కోత్బేనోతు అమ్మ, నెర్గాలు, హషీమా, నెహబాజు, తర్తాను, అద్రిమ్మెల్లేకు, అన్నెమ్మెల్లేకు, ఇలా దేవత పేర్లు అనమాట. ఈ 5గురు ప్రాంతాల్లో వాళ్ళు కొంత దేవతలను ఏం చేసేవారు? వాళ్ళ దేవతల్ని చేసుకునేవారు. ఇక్కడ ఉంది అసలైన కారణం, ఇక్కడ ఉంది. వీళ్ళు ఏ ప్రాంతం వచ్చారు? ఎక్కడ కాపురమంటున్నారు వీళ్ళు? సోమ్రోన్ అంటే ఎవరిది? సమరయేలు అంటే అదే ఎవరిది? ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలు 10 గోత్రం వాళ్ళ ప్రాంతం అది. దేవుడు కోరుకున్న ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు. దేవుడికి వారి మీద కోపం వచ్చి వాళ్ళు నిలగొట్టేశారు. ఖాళీగా ఉంది కదా అని ఈ బబులోను రాజు ఏం చేసిండే? 5గురు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అక్కడ పెట్టారు. వీళ్ళు వస్తా ఏం చేశారు తెలుసా? వాళ్ళ దేవతలను కూడా తీసుకొచ్చారు. అయితే దేవుడికి కోపం వచ్చేసిందండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ విగ్రహారాధికులని దేవుడికి కూడా కోపం వచ్చి, మా ప్రజలు ఉండవలసిన స్థలంలో ఖాళీగా ఉండాలి కానీ మీరు వచ్చారంటే నీ దేవుడి కోపం వచ్చి సింహాలు పంపించాడంట. ఎక్కడుందంట ఆ మాట? సింహాలు పంపించేటప్పటికి సింహాలు వీళ్ళు చంపేస్తున్నాయి. ఎవరిని? ఈ బబులోను నుంచి వచ్చిన వారిని. కోత, అవ్వ, హమాతు, సపర్వాయిము, ఈ 5 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చంపేస్తున్న సింహాలు. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా, ఆ సమరయ ప్రాంతంలో మేము ఉంటుంటే సింహాలు వచ్చి మమ్మల్ని చంపేస్తున్నాయ్యా, అయ్యా బాబు మేము ఉండమంటేనే. అప్పుడు ఇతడు ఆలోచించి ఎందుకు ఇలా జరుగుతుంది అని అప్పుడు ఆలోచించాడు. ఓహో, అది ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలకిచ్చిన ప్రాంతం, అది దేశం, అది మీరు ఉంటున్నారని దేవుడు కోపం వచ్చి మమ్మల్ని చంపుతున్నాడని. అప్పుడు రాజు ఏం చేశాడంటే, అయ్యా యెహోవా దేవునికి యాజకులుగా ఎవరైనా ఉన్నారో రండి అని పిలిచాడండి. యెహోవా దేవునికి యాజకులుగా ఉన్న వాళ్ళని పిలిచి ఈ 5 ప్రాంతాల్లో నుండి వచ్చిన ఈ 5 దేశాల వాళ్ళకి యెహోవా దేవుని ఎలా ఆరాధించాలో అది నేర్పించారండి. చూడండి, అదే మాట 26వ వచనంలో ఉంది. 26వ వచనం. తమరు పట్టుకుని సోమ్రోను పట్టణంలో తాముంచిన జనులు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నందున గనుకనే ఆయన సింహాలను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహముల వారు చంపుచున్నావని వారు అషూరు రాజుతో మనవి చేయగా, అషూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకనిని ఉండి ఆ ఇశ్రాయేలు దేవుని మర్యాదను వారికి నేర్పింపవలని ఆజ్ఞాపించాను. చూసారు ఎలా ఉందో? దేవుడు కోపం వచ్చి కొట్టేసినండి, ఖాళీగా ఉందని ఎవడొచ్చి కూర్చొని ఊరుకోడండి. ఈ ఇశ్రాయేలు వెళ్ళిపోయారు అని బబులోను రాజు అక్కడ పెట్టేయగానే దేవుడు కోపం వచ్చి సింహాలను పంపించేస్తే అందరిని చంపేస్తానంట. బాబో ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనగానే ఎంక్వైరీ చేయగానే ఇది దేవుని పిల్లల స్థలము, ఇక్కడ మేము ఉండటానికి ఇల్లేదు, ఆ దేవుడిని ఆరాధించే వాళ్ళే ఉండాలని తెలియగానే రాజుగారు వెంటనే ఒక ఇశ్రాయేలు దేవుడిని ఆరాధన ఎలా ఉంటుందో అది నేర్పించడానికి వాళ్ళని పంపించారు. పంపించగానే అప్పుడు వాళ్ళు ఆ దేవుని యొక్క ఆరాధన చూడండి 28వ వచనం. కాగా సోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులు ఉండదగిన మర్యాదను వారికి బోధించుచు వచ్చాను కనుక ఇలా ఏం చేసేవారు? ఇటు వీరి దేవతలను ఆరాధించేవాళ్ళు, ఇటు ఏం చేశారు? యెహోవా దేవుడిని. 33వ వచనంలో చూడండి, బాగా అర్థమవుతుంది మీకు. 33
ఈ ప్రకారముగా, చాలా జాగ్రత్తగా గమనించాలి, ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులు గలవారే ఉండి, చూడండి, యెహోవాయందు భయభక్తులు గలవారుగా ఉండి, వారు ఎక్కడి నుంచి అయితే వచ్చేసారు, బబులోను, అవ్వ, సెపర్వాయిము, కూత ఉందే, హామాతు, ఈ ప్రాంతాల్లో నుండి వచ్చారే, ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచునుండిరి. అదేంటి, ఇటు యెహోవా దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చి దేవతలను తీసుకొచ్చున్నారు వాళ్ళు, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇశ్రాయేలు దేవుణ్ణి యెహోవా దేవుడు మొత్తం మిక్స్ చేసి కూర వండేసి సాంబార్ కింద తాగేస్తున్నారు అనమాట. ఇటు యెహోవా దేవుని పండగలు చేసేస్తున్నారు. అమ్మా ఇటు ఇప్పుడు ఉన్నారు మన వాళ్ళు, భోగి మందే, సంక్రాంతి మందే, ఇంకా క్రిస్మస్ మందే. ఈ మధ్యన మారిపోయింది ట్రెండ్ అంటే, చాలా విచిత్రంగా ఉంది. మన మధ్యన ఎవరు మద్రాసులో పాస్టర్ గారు భోగి వేస్తున్నారు, పాస్టర్లు, పెద్ద పాస్టర్లు ఉంటాయి మన చాలా మంది. నిజంగా ప్రపంచమంతా ఒక్కసారి అలా చూసారు, ఏంటి వీళ్ళ భోగి వేద్దామంటున్నారు, పొట్టు వేశారు చక్క, ఎలా తయారైపోతున్నారు చూడండి. ఆ రోజు వాళ్ళు ఏం చేశారో తెలుసండి, దేవుడేమో అపోస్తల కార్యములు, అయ్యా ఈ లోక మనుషులకు మూర్ఖులైన తరమ వారికి మీరేమై ఉండాలి, మాకు కష్టమండి, మేము కూడా వేరే గోదావరి వెళ్ళిపోతామంటున్నారు. వీళ్ళు వేరుగా ఉండండి రా బాబు అంటే వీళ్ళు కుదరదు, మేమేమితాం, వాళ్ళు కొట్టుకుపోయి సముద్రంలో మేము కొట్టుకుపోతాం అన్నట్టుగా ఈ ఇశ్రాయేలీలు కూడా ఆ రోజు సమరయిలో ఈ బబులోను, అవ్వ, కోత, అమర్వాయిము, సెపర్వాయిము ఈ ప్రాంతంలో ఉన్న వీళ్ళందరూ ఏం చేశారు తెలిసింది, అటు యెహోవా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచునుండిరి. ఏం చేశారు వాళ్ళు, ఆ దేవతలను కూడా పూజించేవారు, ఇటు యెహోవా దేవుని పూజించేవారు. యెజ్రా గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి ఒకసారి. యెజ్రా గ్రంథము 4వ అధ్యాయము, అటు యెహోవా దేవుణ్ణి ఇటు 2 రకాలుగా ఆరాధనలు చేసేస్తున్నారండి వీళ్ళు. యెజ్రా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, అంతటా యోధా వంశస్థులకును బెన్యామీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దలలో ప్రధాన యాజకుల వద్దకు వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును యెహోవాను ఆశ్రయించువారము, మేము కూడా యెహోవా దేవునికి బలులు అర్పిస్తున్నాం, మేము యెహోవా దేవునికి ఆరాధిస్తున్నామని చెప్పారు. ఎవరు తెలుసా, ఆ సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలు. యెజ్రా, నెహెమ్యా వీళ్ళు ఉన్నారు కదండి, సేవకులు, జెరుబ్బాబెలు, వీళ్ళు బబులోని దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం వచ్చారు దేవుని మందిరం కట్టడానికి. ఇక్కడ చాలా ఇష్టం ఉంది, మరి అంతా మీకు చెప్పడం చాలా టైం పడుతుంది. కానీ ఈ జెరుబ్బాబెలు, యెజ్రా, నెహెమ్యా వీళ్ళు యెరూషలేములో ఏ దేవుని మందిరం అయితే పడిపోయిందో, కూలిపోయిందో, కాలిపోయిందో అది కట్టడానికి వచ్చారు. ఎక్కడి నుంచి, బబులోను ప్రాంతం నుంచి. కానీ ఇక్కడ ఎవరున్నారు ఆల్రెడీ ఈ ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో ఈ అన్ని జనులు ఉన్నారు. సమరయులు అంటే వాళ్ళ పేరు సమరయులు అయిపోయిన తర్వాత అంటే ఈ అన్ని జనులు ఉన్నారు. వీళ్ళు అంటున్నారు ఈ జెరుబ్బాబెలు దగ్గరికి, అయ్యా మేము కూడా ఇక్కడ ఉంటున్నాం, ఇశ్రాయేల్ దేశంలో మీ దేశంలో ఉంటున్నాం, ఈ సమరయ ప్రాంతంలో, మేము కూడా మీ దేవుని మందిరం కడతా కొత్తాం అంటున్నారు. మీరు రావద్దు అన్నారు వీళ్ళు. ఎందుకు రావద్దు, మీరు అటు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇటు విగ్రహాలను పూజిస్తాం, కుదరదు, మా యెహోవా దేవుణ్ణి మందిరం మేమే కట్టుకుంటాం, మీరు రావద్దు అనగానే వీళ్ళకి చాలా కోపం వచ్చేసింది. అదే మేము కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మేము ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాం, అటు మేము ఇచ్చేస్తున్నాం, మమ్మల్ని వద్దున్నారని వీళ్ళ కోపం వచ్చి ఇక్కడ ఏం చేశారంటే కొంచెం వాళ్ళ మీద ఎదురు తిరిగారు. అంటే వీళ్ళు ఏమైపోయారంటే అప్పటి నుండి వీళ్ళకి వ్యతిరేకులు అయిపోయారు, వాళ్ళకి వీళ్ళు శత్రుత్వం అయిపోయింది. ఎవరికి, యూదులకి, సమరయులకి. ఎందుకని, మేము మందిరాన్ని కడతాకు వస్తామంటే వీళ్ళు ఏమంటున్నారు, వద్దంటున్నారు. వీళ్ళు అలా కడతారు చూద్దామని చాలా వ్యతిరేక పెట్టారు. అలా పెట్టి 10వ అధ్యాయంకి వచ్చేయండి, అదే యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం చూసేటప్పటికి అక్కడ ఆ యెరూషలేములో ఉన్నవాళ్ళు, అయితే సమరయలో ఉన్నవాళ్ళు కొంతమంది
18వ వచనం, యాజకుల వంశములో అన్య స్త్రీలు పెండ్లి చేసుకున్నట్లు కనబడ్డారు. అంటే చాలామంది ఈ సమరయులలో ఉన్న స్త్రీలను ఏం చేశారు? యాజకులు ఏం చేశారు? పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. 44వ వచనం, వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఈ స్త్రీలలో కొందరు పిల్లల. అంటే పరిస్థితి అక్కడ ఎలా అయిపోయిందంటే, సమరయ్యలో ఉన్న పరిస్థితి, అటు యూదులను కొంతమంది ఇశ్రాయేలును కూడా వాళ్ళు ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు. అంటే వీళ్ళ కల్చర్ ఎలాగైపోయిందంటే, ఈ సమరయ్యలో ఉన్న కల్చరు అటు యెహోవా దేవుణ్ణి అటు యెహోవా దేవుణ్ణి విగ్రహం. అందుకనే ఈ యెరూషలేములో ఉన్న యూదులు వీళ్ళని ఎలా చూసేవారు తెలుసా? హేనంగా చూసేవారు, హేళనంగా చేసేవారు. అంటే వీళ్ళమ్మో చాలా వీళ్ళు చెడ్డవాళ్ళు, మంచోళ్ళు కాదు అని సాంగత్యం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. కానీ వీళ్ళు మాత్రం ధర్మశాస్త్రాన్ని నమ్ముకుంటే వెళ్ళేవారు. తర్వాత ఈ విగ్రహాలను పూజించుకుంటా కూడా వెళ్ళేవారు. అంటే వీళ్ళు 2 ఆరాధనలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి, 2 ఆరాధనలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎవరో? సమరయులు 2 ఆరాధనలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఏంటి 2 ఆరాధనలు? విగ్రహాలని పూజించేవారు. ఇది యెహోవా దేవుణ్ణి ధర్మశాస్త్రంలో మా తండ్రేనా యాకోబు, ఈవిడికి ఎలా తండ్రి? మా తండ్రిని యాకోబు, మా పితరులు యెరూషలేములో ఆరాధించిరి, మా ఆరాధించవలసిన యెరూషలేముందో మీరు చెప్తారు. ఇవన్నీ చెప్తుంది. ఇంతకీ ఎవరు ఆవిడ? ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా పెనిమిట్లు? మనం అనుకున్నాం ఆమె పాపం వ్యభిచారి రోజుకోకుండా మార్చేస్తుంది అనుకుంటున్నాం. కాదండి, అలా మార్చేసేది అయితే ఆమె ఏమంటుంది? అయ్యా పాపాత్మరాల నన్ను క్షమించయ్యా అంటది. అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించని రొమ్ము కొట్టుకుంటుంది. కానీ అక్కడ ఏమంటుంది తెలుసా? ఆరాధింపవలసిన స్థలం. అంటే ఈ ఆరాధన కదమ్మా నువ్వు చేయవలసింది, నిజమైన ఆరాధన. అది మీరు చెప్తారు, అది యెరూషలేములో ఉంది నాకు తెలుసు, మీరు చెప్తారు మీరు ప్రవక్త కదా అని. చూడండి ఎంత చక్కగా చెప్తుందంటే, ఇంతకీ ఈ 5 పెనిమిట్లు ఎవరో తెలిసిన వాళ్ళు పెట్టుకున్న దేవతలండి. ఎవరో అంటే దీనికి ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఒకసారి మరలా వచ్చేయండి. యెహోషువ గ్రంథము చూడండి. వాళ్ళని ఆ దేవతల్ని వాళ్ళ యజమానులుగా, భర్తలుగా కూడా పురుషులుగా చెప్పుకునేవారు. చూడండి, అది చాలా చక్కటి మాట. చూడండి, ఓషియా గ్రంథం, యెహోషువ కాదండి, ఓషియా గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. హోషియా గ్రంథము, అది ఇచ్చటి నుండి నా మాట వినును, నీవు బయలు అనే దగ్గర ఏముంది? బయలు యజమానుడు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు అని. బయలు అనేది ఏంటి? ఒక దేవత అండి వాళ్ళకి. ఎవరో బయలు అనేది ఏంటి? బయలు దేవత అంటారు చూసారా, బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఈ బైబిల్ని బయలు అనే దాన్ని కూడా మరో అర్థం ఏమంటుంది? యజమానుడు అంటే పురుషుడిగా, ఒక భర్తగా కూడా పిలుచుకునేవారు. అంటే ఒక దేవతను వాళ్ళు ఎలా పిలిచేవారు గమనించాలి ఇక్కడ. అందుకే ఆమె యేసుప్రభు వారు నా సీక్రెట్ అది ఆయనకే తెలుసు, మనకు తెలియక మనం ఏమనుకున్నాం ఆమెని. అక్కడ పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు రాయించలేదు. ఆమె సమరయ్య స్త్రీ అన్నాడు. సమరయ్య వ్యభిచార స్త్రీ, సమరయ్య పాపాత్మురాల స్త్రీ రాయలేదు. కానీ వేరే వాళ్ళకి రాశాడు. పాపాత్మురాల స్త్రీ అని రాశాడు, రాహాబుని వేశ్యాన్ని రాయించాడు, వ్యభిచారమందు పట్టబడిన వాళ్ళు చేసిన తప్పును బట్టి రాయించేశాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆమె తప్పుని మాత్రం రాలేదు. ఎందుకంటే తప్పుని రాయించలేదు, తప్పుడు ఆవిడ కాదు కనుక. మరి ఈమె చేస్తున్న పాపం ఏంటంటే, ఇప్పుడు చేస్తున్న ఏమి యజమానులు ఉన్నారు, ఇప్పటికి భర్తలు ఉన్నారంటే దేవతలు భర్తలు పెట్టేసుకుంటాయి. గనుకని ఎప్పుడైతే నీకు 5 దేవతలు భర్తలు యజమానులుగా ఉన్నారో చెప్పగానే అయితే మీరు ప్రవక్త అంటే, ప్రవక్త ఏం చెప్తాడు? నిజమైన ఆరాధన చెప్తాడు. ఈ బొమ్మలు పూజించొద్దని చెప్తారు. ఇప్పుడు అర్థమైపోయింది చూడండి, ఆ మాట మీరు కనెక్ట్ చేసుకుంటానండి. నీకు 5 భర్తలు ఉన్నారు అనగానే ఇక్కడ ఏమంటుంది అంటనే ఇవిడ అయితే ఆరాధింపవలసిన తరం యెరూషలేము ముందు మీరు చెప్తారు. ఆరాధింపవలసిన స్థలం ఎక్కడుంది? యెరూషలేములో ఉందని చెప్తారు. నాకు అర్థమైపోయింది. అంటే మేము పూజించే దేవుళ్ళు మా భర్తలు, అంటే మా యజమానులు, వీళ్ళు నిజమైన వాళ్ళు కాదు, అసలైన నాళ్ళు. ఇప్పుడు అంటున్నారు, అమ్మా మీరు మీకు తెలియని దానిని
ఆరాధించువారు. మీకు తీస్తున్న మీరు ఆరాధనమ్మా, మీ యజమానులు సరైన వాళ్ళు కదమ్మా. అమ్మ మీ పెట్టుకున్న దేవతలు సరైన వాళ్ళు కాదు. అమ్మ నా మాట నమ్మమ్మ అంటున్నాడు. చూడండి బతిమల్లు వెళ్తున్నాడు. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదన యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మమ్మ. మీరు చేసే ఆరాధన కరెక్ట్ కాదు, మీ యజమానులు కరెక్ట్ కాదు. మీకున్న పెనిమిట్లు ఉన్నారే, బత్తమాలు యజమానులుగా పెట్టేసుకున్నారే, వాళ్ళు సరైన వాళ్ళు కదమ్మా. నా మాట నమ్మమ్మా అని ఆవిడ చెప్తున్నాడు. వెంటనే వెళ్ళిపోయింది ఊరిలోకి. వెళ్ళిపోయి ఇగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి అని వెంటనే చూడండి ఆవిడ ఏం చేయింది, సమరయ గ్రామంలోకి వెళ్ళిపోయి వాళ్ళందరికీ చెప్తుందండి. చూడండి ఆ మాట. ఆమె వెంటనే 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అయ్యా మనం చేసే ఆరాధన, నేను చేసేవన్నీ ఎవరు ఏం చేశాడు నాకు? ఆయన ప్రవక్త కనుక ఏం చేశాడు? ఆయన నేను చేసేవని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆరాధన గురించి నేను మాట్లాడితే, అమ్మా నువ్వు చేసే ఆరాధన సరి అయినది కాదు, మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు. మీరు చేసే ఆరాధన అక్కడెక్కడ కూడా మీ పాపాత్మ, అమ్మ నువ్వు పాపం చేయకు, అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేయకన్నా మాట అనలే. మీరు ఇదే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో చూస్తే నువ్వు పాపం చేయకంటాడు. ఆ 8వ అధ్యాయంకి వెళ్తే అమ్మ నువ్వు ఇక పాపం చేయకంటాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మ మీరు చేస్తున్న ఆరాధన, అమ్మ నువ్వు ఇచ్చుకున్న భర్తలు మంచోళ్ళు కాదమ్మా, నువ్వు పాపం చేయకనలే. నిజంగా ఎంత అంటే అప్పుడు నాకు అర్థమైంది, అంటే బైబిల్ అనేది ఎంత లోతుగా ఉంటుంది అని. మనం పైన చదువుకుంటే భర్తలు అనగా భర్తల దగ్గర ఆగిపోయాం అంతే. భర్తలు అనగానే ఆ భర్తలు అనగానే అక్కడ చెప్పుడు బయలు యజమానులని, వాళ్ళు ఆ బబులోన్ దేశం నుంచి, ఆ కువ్వా నుంచి, సెపర్వాయిం నుంచి, హామాతు నుంచి తీసుకొచ్చేసి పెట్టేసుకున్నారు దేవతలను. ఆ దేవుళ్ళుగా చేసిన యజమానులుగా చేసిన ఆరాధిస్తున్నారు. ఆ విషయాన్ని యేసుప్రభు ఎప్పుడైతే నీకు 5 యజమానులు ఉన్నారు అనగానే అర్థమైపోయింది, అమ్మో ఈయన ప్రవక్తే, నేను ఆరాధిస్తున్న ఈ దేవతల గురించి, యజమానుల గురించి తెలిసిపోయింది. అయ్యా నువ్వు ప్రవక్త కదా, యెరూషలేములో వెళ్ళమంటావు కదా, నువ్వు ఈ బొమ్మలు కాదు నువ్వు పూజించవలసింది, ఎక్కడ పూజించు నువ్వు? యెరూషలేం చెప్తావు కదా అయ్యా అని ఆరాధన గురించి మాట్లాడుతుంది. అందుకే నేను 24వ వచ్చిన, అమ్మ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు అక్కడ ఎక్కడ కూడా ఒక పాపని కానీ, ఆమెను చెడ్డదానివని కానీ, అమ్మ పాపం చేయకని ఎక్కడ చెప్పలే, ఆరాధన గురించే మాట్లాడుతున్నారు. అంటే ఈ సమరయ స్త్రీ ఎవరో తెలుసా? ఎందుకు పనిగట్టున అక్కడికి వెళ్ళాడు తెలుసా? ఈమె అన్వేషణలో ఉంది. ఏముంది? నిజమైన ఆరాధన కోసం, నిజమైన దేవుడు ఎవరు, నిజమైన మెస్సియా అవుతుంది. అక్కడ అంటుంది మెస్సియా వచ్చినని మేము ఎరుగుదాము, అప్పుడు వచ్చినప్పుడు మాకు నిజంగా బోధిస్తాడు అనగానే నేనేనమ్మా మీ మెస్సియని. అంటే ఎవరి కోసం చూస్తున్నారు తెలుసా? ఇటు ధర్మశాస్త్ర ప్రకారం పండగలు చేసుకుంటూ, ఇటు 2 ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక మెస్సియా వస్తాడండి, ఆ మెస్సియా వచ్చినప్పుడు మాకు సరి అయిన ఆరాధన మాకు నేర్పుతాడనే నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు వీళ్ళు. అందుకని పనిగట్టికి వెళ్ళాడు ఆవిడ దగ్గరికి. అంటున్నది అక్కడ చూడండి ఆ మాట, అయ్యా అసిరి ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. అంటే ఎంత వాక్యం తెలుసో చూడండి ఇవిడికి. ఏమంటుంది? మా తండ్రి అయినా అబ్రహాం అంటుంది, ఇసాక్ అంటుంది. ఇక్కడ ఏమంటుంది? నేను ఎరుగుదును. ఎవరు వస్తారని? క్రీస్తు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా చదువు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ ఆరాధనలు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇటువంటి కార్యక్రమాలను ఈమెని యేసుప్రభువు వారు ఏమన్నారట, అమ్మా ఆ మెస్సేని ఎవరో కాదు నేనే, నీకున్న పరిస్థితిని బట్టి నీ దగ్గరకు వచ్చి సత్యాన్ని తెలియజేయాలని నేను నీతో మాట్లాడుచున్న నేనే. వెంటనే వెళ్ళిపోయిందని కొండ అక్కడ విడిచిపెట్టి, అబ్బా ఎంతకాలం ఎదురు చూస్తున్న మెస్సియా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ ప్రవక్తలు అయితే చెప్పారో మెస్సియా వస్తాడు, మనకి నిజమైన ఆరాధన నేర్పుతాడని చూస్తాము, ఆ మెస్సియా వచ్చాడు రండి అని ఊరందరిని తీసుకొచ్చేసిందండి. ఊరందరినీ తీసుకుని వచ్చేసింది. అండి ఈమె పాపాత్మురాలు, వ్యభిచారి, వేశ్య కాదండి, ఈమె విగ్రహారాధనలను, అంటే వీళ్ళు ఆ సమరయులు వాళ్ళు పెట్టేసుకున్న విగ్రహాలని పూజించుకుంటూ పెట్టుకుని యజమానులుగా భర్తలుగా చేసుకుని పూజలు చేస్తున్నారు. కనుకనే ఎప్పుడైతే ఆమె చేస్తున్న పూజలు ఎప్పుడైతే చెప్పాడో, ఆరాధన గురించి చెప్పాడో, వెంటనే ఈమె ఆరాధన గురించి మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఆమె భర్తలండి, ఆమె వ్యభిచారి కాదు,
ఆమె ఒక అన్వేషణరాలు, అంటే సత్యాన్ని ఏది తెలుసుకోలేక అటు ఆరాధనలు ఇటు విగ్రహారాధనలో సాగి వెళ్ళిపోతుంది. కనుకనే యేసుప్రభు ప్రత్యేకంగా ఆ మార్గం వెళ్ళవలసి వచ్చింది అంద బైబిల్లో, వెళ్ళవలసి వచ్చింది. ప్రత్యేకంగా ఆమె కోసం వెళ్ళాడండి ప్రభువారు. అంటే బైబిల్లో మనకి సత్యాన్వేషణలు ముగ్గురు కనిపిస్తారు. ఒకటి నతాన్యేలు, ఆయన కూడా ఇశ్రాయేలీయుడు. ఇదిగో నువ్వు ఇశ్రాయేలుడు అనగానే వెంటనే నువ్వు అయ్యా నిన్ను ఆ అంజూరపు చెట్టు కింద చూశాను అనగానే ఏమన్నాడు తెలుసా? నువ్వు మెస్సీయవు, నువ్వు రాజు అన్నాడు. నికోదేముతో ఒకడు క్రొత్తగా వీళ్ళిద్దరు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఒకడేమో అండి 1వ అధ్యాయంలో నతానియేలు దగ్గర మాట్లాడి ఆయన మార్చేశాడు, అతడు కూడా ఇశ్రాయేలుడు. నికోదేము 3వ అధ్యాయము, అతడు ధర్మశాస్త్రోపదేశకుడు పరిచయుడై ఉండి ఆయనతో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని ఆయనకి బోధించాడు. ఇక్కడ అటు ఇశ్రాయేలు దేవుణ్ణి, ఇక్కడ యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ సమరయుల దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క దాన్ని మారిస్తే ఊరంతా తీసుకొద్ది. ఎందుకంటే ఈమె మా తండ్రి అయిన యాకోబు అంటుంది, నేను మెస్సియా గురించి నాకు తెలుసు. అంటే ఆ సమరయులు చాలా భక్తిగా అన్వేషణలో ఉంటున్న ఆవిడ, కానీ నిజం తెలియకున్నది. ఈ ఒక్కదాన్ని సత్యంలో నడిపించామో ఊరంతటిని తీసుకొస్తుంది. అందుకని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం చెప్పండి. అదే 4వ అధ్యాయం. ఆ సమరయులు అంటున్నారు, ఆ సమరయులు అంటున్న మాట చూడండి, 41-42. ఆయన మాటలు వినినందున ఇంకొన అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము ఈయన నిజముగా లోక రక్షకుడని తెలిసిపోయింది. ఓహో ఈయనేనా మెస్సయ్యా, ఈయనేనా దేవుని కుమారుడు, ఈయనేనా ఆ ధర్మశాస్త్రములు ఎవరైతే ప్రవక్తలు ప్రవచించారో చెప్పారో ఆయన ఈయనేనా అని ఆ సమరయులలో అనేకులు ఏం చేశారు? ఆయన లోక రక్షకుడుగా అంగీకరించారు. కనుకనే సంగమం ప్రారంభించినప్పుడు ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు ఎక్కడ ప్రారంభమైందో ఒకసారి మీరు చూస్తే సమరయులో కూడా ఏమైపోయింది? సంఘం ప్రారంభించబడిపోయింది. సమరయులు కూడా విశ్వాసాలు ఉన్నారని తెలిసిపోయింది. ఈ సమరయులు కూడా ఏమైపోయారు తెలుసా? ఆ యేసుక్రీస్తు మాటను బట్టి వాళ్ళు కూడా మారిపోయి చూడండి. ఎక్కడ ఉన్నదంట మాట, సమరయులోను దేవుని యొక్క వాక్యం ఏమైంది తెలుసా? బహు బలముగా వ్యాపించిన ఉంటుంది చూడండి గారు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయమమ్మా. ఓకే. ఆ కాలమందు యెరూషలేములో సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఈ సమరయ్యలో కూడా వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యం ప్రకటించారు. కనుక సమరయ్యలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? దేవుని వాక్యము విన్నారు. అంటే అయ్యా 5వ ఎన్నో అధ్యాయము, దీనికంటే ముందు కూడా ఉంటుంది. అది సమరయ్యలో కూడా దేవుని వాక్యం విన్నారని ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రియమైన దేవుని వల్లరా, ఈ సమరయ్యలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒక వాక్యాన్ని అందించారో ఆ వాక్యం ద్వారా వీళ్ళు కూడా ఏమైపోయారు తెలుసా? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తులు కూడా సువార్త ప్రకటిస్తే వాళ్ళు కూడా మారిపోయారు. సమరయ్యలో కూడా సంఘం స్థాపించబడింది. సమరయ్యలో కూడా ఏమైంది? అప్పటి వరకు వీళ్ళు ఎలాగున్నారు? సాంగత్యం లేదు, ఫ్రెండ్షిప్ లేదు. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఈ సమరయ్యలు ఏం చేశారంటే వాళ్ళు యెహోవా దేవుని ఆరాధిస్తూ విగ్రహాలను ఆరాధిస్తున్నారు. కనుక వాళ్ళని మార్చాలి, వారి నిజం తెలియాలని ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు ఆ యోధా నుండి ఈ గలిలయ ప్రాంతానికి వెళుతున్నప్పుడు అక్కడ ఆగి ఒక సత్యాన్ని ఆమెకు తెలియజేశాడు. అమ్మ, నువ్వు చేస్తున్న ఆరాధన సరి అయినది కాదు, నువ్వు పూజిస్తున్న యజమానులు నిజమైనది, నీవే మెస్సయ్యకి ఎదురు చూస్తున్నావో ఆ మెస్సయ్య నేనే, ఏ మెస్సయ్య వచ్చి మాకు నిజం చెప్తాడు అనుకుంటున్నావో ఆ మెస్సయ్య నేనే అని చెప్పి నిజమైన ఆరాధన ఆమె చెప్పాడు. ఆమెకున్న భర్తలు యజమానులు ఆమె చేసుకునే పెనిమిట్లు నిజం శరీరక సంబంధమైన భర్తలు కాదండి, వాళ్ళు ఆరాధిస్తున్న దేవతలు.